హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక కానుక తెచ్చేశాను. ఏమిటో ఆఖరిగా చెప్తాను. ముందు ఈ కవిత్వం వినేయండి. కానుక. వారు తమ సంతోషాన్ని పంచుకుంటే నువ్వు కూడా సంతోషించు. వారు తమ జీవితాల్లో తప్పిదాలు చేసే ఉంటారేమో. వారి గతాన్ని ముఖాలకు పూసి నువ్వు తీర్పులు ఇవ్వబోకు. వారు ఇప్పటికే బోలెడంత పశ్చాత్తాపం ప్రకటించే ఉంటారు. బాధితుల ముంగిట తలను వంచి క్షమాపణలు కోరే ఉంటారు. వారు ఇప్పటికే బోలెడంత పశ్చాత్తాపం ప్రకటించే ఉంటారు. బాధితుల ముంగిట తలను వంచి క్షమాపణలు కోరే ఉంటారు. అవతలి వారు కూడా కన్నీటి పొరల మధ్య మన్నించే ఉంటారు. కాలం బొడిలో కరపు గుండెలు కూడా మెత్తనవుతాయి. ఎవరు మాత్రం దీర్ఘకాలం ద్వేషాన్ని మోయగలరు చెప్పు? మనం కూడా మెత్తబడిపోదాం. ఒకరి జీవితాన్ని మరొకరు ఎన్నడూ జీవించలేరు. వారి జీవితాన్ని వారిని జీవించనిద్దాం. ఒకరి జీవితాన్ని మరొకరు ఎన్నడూ జీవించలేరు. వారి జీవితాన్ని వారిని జీవించనిద్దాం. సంజాయిషీలు అడగకుండా, చూపుల చురకత్తులు గుచ్చకుండా, కాసిన్ని మనఃపూర్వక నవ్వులను పువ్వులుగా మార్చి కానుకగా ఇద్దాం. కాసిన్ని మనఃపూర్వక నవ్వులను పువ్వులుగా మార్చి కానుకగా ఇద్దాం. కానుక. వనజా తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా మిత్రులారా. నేను మీకిచ్చే కానుక ఈ కవితకి పొందుపరిచిన చిత్రంలోని పూలు. ఈ కానుక మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ మంచి మంచి కథలు, కవిత్వం ఉన్నాయి. మీరెప్పుడూ విననటువంటి అపూర్వమైన కథలు అవి తప్పకుండా వింటారు కదూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.